బీజేపీ వాళ్ళకు ఎవరు ఏం ప్రశ్నలు వేసినా వాళ్ళు పాకిస్తాన్ కనిపిస్తారు. ఎవరు ఏం ప్రశ్నలు వేసినా వాళ్ళను దేశ ద్రోహులు అంటారు. వాళ్ళకి తెలిసింది అదొక్కటే భాష. ఎందుకంటే చదువు వచ్చిన వాడు అయితే చదువుతో మాట్లాడతారు. చదువు రానోడు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్నాడు, దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని మంత్రి పదవిలో కూర్చున్న వాళ్ళు వీళ్ళు మాట్లాడితే ఏముంటదండి. అందుకొరకు వీళ్ళతోని కాదు, వీళ్ళు అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. వీళ్ళంతా కూడా దేశంలో మొత్తం కూడా అల్లకల్లం సృష్టిస్తున్నారు. క్వశ్చన్ పేపర్లను కూడా అమ్ముకుంటా ఉన్నారు. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర మరి ఉద్యమం చేసిన వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఎవరు లేరు, కేవలం ఇదంతా కూడా డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు, అమ్ముడు పోయిన వాళ్ళే ఉన్నారు అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? అది చదువుకున్నోడికైతే ఎవరు స్టూడెంట్ ఎవరు స్టూడెంట్ కాదని తెలుస్తుంది. ఏమి చదువు రానివాడికి అందరూ చదువు రానిలాగానే కనిపిస్తారండి. అదే ఎవరికి నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు అని అంటున్నారు కదా సార్ వాళ్ళు. ఎవరికి? నరేంద్ర మోడీ గారికి నీట్ ఫుల్ ఫామ్ చెప్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. బండి సంజయ్ గాని, నరేంద్ర మోడీ గాని, కిషన్ రెడ్డి గాని వీళ్ళు నీట్ ఫుల్ ఫామ్ చెప్తే, ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. మోడీ గారికి తెలిసింది కేవలం వీడియోలు చేయడమే, సెల్ఫీలు చేయడమే, వీడియోలు చేయడమే, మీమ్లు చేయడమే, అంతమించి ఆయనకి ఏం తెలియదు. సార్ ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ అంతా అయిపోయినాయి, దీన్ని కావాలని రాజకీయంగా వాడుకుంటున్నారు అంటున్నారు. ఎగ్జామ్స్ ఎవరికి అయిపోయినాయి? ఇంకోసారి పెట్టేసాం కదా. ఎన్నిసార్లు చేస్తారు అట్లా? ఎన్నిసార్లు చేస్తారు? 24లో లీక్ అవుతుంది, 25లో లీక్ అవుతుంది, 26లో లీక్ అవుతుంది, ఉత్తరప్రదేశ్ లో లీక్ అవుతుంది, ఉత్తరాఖండ్ లో లీక్ అవుతుంది, రాజస్థాన్ లో లీక్ అవుతుంది, మధ్యప్రదేశ్ లో లీక్ అవుతుంది, కర్ణాటక లీక్ అవుతుంది. మీకు అసలు ఎగ్జామ్లు పెట్టే అర్హత ఉన్నదా? మరి ఈ రోజు కేటీఆర్ గారు ఎలాంటి భరోసాను ఇచ్చారు మరి స్టూడెంట్స్? తప్పకుండా ఈ రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పోరాటం, రాజకీయాలకు సంబంధం లేకుండా జరగాల్సిన పోరాటం. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది అని చెప్పేసి. మోడీ గారు దేశానికి విశ్వగురు లాంటి వాళ్ళు, ఆయన మీద ఎందుకు బురద జరుగుతున్నారు అంటున్నారు. ఎవరు? కొంతమంది. విశ్వగురు ఏం గురు? పేపర్ లీక్ చేసిన వాళ్ళు విశ్వగురువులు అవుతారా? లీక్ చేసిన వాళ్ళని కాపాడేవాడు విశ్వగురువు అవుతాడా? నరేంద్ర మోడీ గారిని విశ్వగురు అని కేవలం బీజేపీలో ఉండే లీక్ వాళ్ళు అంటున్నారు, ఎవ్వరు కూడా అంటున్నారు. సో ఈ రోజు కేటీఆర్ గారు అయితే వచ్చారు. సో ఎలాంటి భరోసాలు ఇచ్చారు సార్ స్టూడెంట్స్ కు అండగా ఉంటాం. స్టూడెంట్స్ చేసిన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇన్ని రోజులు నోరు ఇప్పకుండా మౌనంగా ఉన్న ప్రధానమంత్రి నిన్న ఏదో నోరు ఇప్పి అని ఏదో చేస్తా అని చెప్తుంది. కానీ స్టూడెంట్స్ ఆగ్రహం, ఆక్రోశం చల్లారతలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పేసి కోరుతున్నాం. దీని గురించి మేము మాట్లాడుతున్నాం. బిల్ పాస్ అవగానే దీంట్లో ఉన్న వాళ్ళందరి మీద మేము యాక్షన్ తీసుకుంటాము. యాక్షన్ అంటే ఓన్లీ జైలు పంపించడమే కాదు, కఠిన చర్యలు ఉంటాయని అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్? ప్రధానమంత్రి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేస్తా అంటే, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రాక్ కోర్టు అంటే కూడా 2 సంవత్సరాలు పడుతుంది. అంటే దీన్ని కాలయాపన చేసి ఏదో అలా ఆవేశం చల్లాల్సే కుట్ర. సార్ చివరికి ఒక ప్రశ్న. ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందో ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయడం, మళ్ళీ రీకండక్ట్ చేయడం, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. మళ్ళీ ఇదంతా కూడా కావాలని పార్టీల కలహాలు రేపుతున్నారు అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అందులో వాళ్ళ గతంలో వచ్చిన మార్కులు వచ్చి సీట్లు వచ్చిన వాళ్ళకందరికి ఇప్పుడు ప్రధానమంత్రి సీట్లు ఇస్తారా? ఇప్పుడు సెకండ్ ఎగ్జామ్ లో రాని వాళ్ళకి మొదటి ఎగ్జామ్ లో వచ్చిన వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు కదా. కాబట్టి ఈ విధంగా 15 సార్లు లీకులు ఇప్పటిదాకా. 2014 బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వివిధ పరీక్షలు, దేశంలో వివిధ పరీక్షలు కేంద్ర మధ్యంలో జరిగితే 15 సార్లు లీకులు అనేవి. ఇది మొదటిసారి కాదు. కాబట్టి ఈసారి ప్రజలు తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. 2 నెలల నుంచి పిల్లలందరూ కూడా గొంతు చించుకొని అరుస్తూ, తిండి లేకుండా, తిప్పలు లేకుండా జంతర్ మంతర్ దగ్గర వర్షం వచ్చిన వర్షానికి తడిసి, ఎండకి ఎండి నిరాహార దీక్షలు చేసి, ఆమరణ నిరాహార దీక్షలు కొంతమంది స్టూడెంట్స్ చేస్తూ, అదే విధంగా సోనం వాంగ్చుక్ గారు ఈజ్ ఎ ట్రూ నేషనలిస్ట్. మన భారత ఆర్మీ కోసం కూడా ఆయన చేసినటువంటి ఇన్నోవేషన్స్ ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి కూడా హంగర్ స్ట్రైక్ చేయడం మొదలు పెట్టి ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఈ రోజు బయటికి వచ్చి వీళ్ళందరూ కూడా వీళ్ళ పైన మీరు పోలీసులను ఉపయోగించి లాఠీ అటాక్లు చేసుకుంటా, టియర్ గ్యాస్ అటాకులు చేసుకుంటా, మరి ఈ అటాక్లు అన్ని పేరుతోటి పిల్లలందరినీ కూడా నోరు ముద్దాము అని అనుకున్నారు. రాజీనామా అనేది ధర్మేంద్ర ప్రసాద్ రిసిగ్నేషన్ అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ అకౌంటబిలిటీ. కనీసం ఒక రాజీనామా కూడా చెయ్యకపోతే నువ్వు 21 మంది పిల్లల బతుకులు చచ్చిపోయిళ్ళు, వాళ్ళ కుటుంబాలకి ఏం జవాబుదారని చెప్తావు? రానున్న రోజుల్లో నీట్ ఆస్పిరెంట్స్ కి ఏమో జవాబుదారని చెప్తావు? ఈ జనరేషన్ కళ్ళ ముందు మీకు ఇంతమంది లక్షలాది మంది విద్యార్థులు నివసిస్తున్నారు, వీళ్ళందరికీ ఏమి సమాధానం చెప్తావు?
నేడు భారతదేశంలో ఉన్నది మొత్తం కూడా కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో నేడు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం కనిపిస్తుంది. మరి వాళ్ళందరికీ ఏమంత సమాధానం చెప్తావు? నేడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా న్యాయం జరగాలంటే ఫస్ట్ స్టెప్ ఇస్ రిసిగ్నేషన్. నువ్వు నిన్న బయటకు వచ్చి అర్ధరాత్రి 12 గంటలకి నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి అయ్యుండి రాత్రి దొంగ లెక్క టెలిప్రాంప్టర్ ముందు, నాట్ ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక టెలిప్రాంప్టర్ పెట్టుకొని మేము ఫాస్ట్ ట్రాక్ కొట్టేస్తున్నాం అంటే ఇన్ని రోజులు ఏమైపోయినాం? అట్లనే నిన్న చూసిన కాంగ్రెస్ పార్టీ నుంచి మన రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో నిరసన తెలియజేయడం. అసలు ధర్మేంద్ర సింగ్ అంట, ఆయన పేరే మార్చేసి అసలు కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరే తెలియకుండా మీ కాంగ్రెస్ వాళ్ళు ఆడ నిరసన ఏం తెలియజేస్తారు? తూతూ మంత్రంగా నిరసన చేస్తున్నారా అన్నది నాకేం అర్థం అవుతుందనంటే, 21 మెంబర్స్ సూసైడ్ చేసుకుంటే నేడు ధర్మేంద్ర ప్రసాద్ రిసిగ్నేషన్ అడుగుతున్నందుకు మరి రానున్న రోజుల్లో మొన్న 2024 లో 48 మెంబర్స్ గురుకుల విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. అదే విధంగా 2025 2 years ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 110 స్టూడెంట్స్ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు చనిపోయారు. మరి వీళ్ళందరికీ కూడా మళ్ళీ జవాబుదారని చెప్పడం అంటే మళ్ళీ విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రంలో ఎవరు? మళ్ళీ రేవంత్ రెడ్డి. ఆయన రెసిగ్నేషన్ కూడా అడుగుతామని చెప్పేసి భయపడుతున్నాడు కాదు. అందుకే ఈ విధంగా నామమాత్రంగా తూతూ మంత్రంగా చేస్తున్నటువంటి వ్యవహారం. అంటే దీన్ని కావాలని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. దాని మీద వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక వైపు ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం ఇంకొక వైపు ఉన్నాడు. హీఈస్ లిటరల్లీ హీఈస్ యాజ్ అ బ్రిడ్జ్ ఫర్ బీజేపీ. ఆయన డైరెక్ట్ గా బీజేపీలోకి రమ్మని చెప్పేసి నరేంద్ర మోడీ అడిగారు. బట్ దిస్ ఇస్ అసలు ఇక్కడ వచ్చినటువంటి మీకు స్టేజ్ మీద కనిపిస్తున్న వాళ్ళల్లో మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ప్రెసెంట్ ఎమ్మెల్యేలు, ప్రెసెంట్ ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడతారా? నో. Only the NEET aspirants, only the doctors, only the students are speaking, only the Gen Zs are speaking right now. So ఇది బీఆర్ఎస్ ఏర్పాటు చేసి స్పేస్ ఇస్ గివెన్ టు ద Gen Zs. సో వాళ్ళ ప్రొటెస్ట్ ని బయటకు తేవాలి అని చెప్పేసి అది మళ్ళీ దాన్ని ఎంత ముందుకు తీసుకొని వెళ్ళగలితే అంత ముందుకు తీసుకొని వెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. 100%. ఎంతసేపు నిన్న రాత్రి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేసిండు అని అంటేనే ఇట్ మీన్స్ ద చేంజ్ స్టార్టెడ్. ఆ ప్రెషర్ కి గురయ్యిండు కాబట్టి నిన్న నైట్ మనకి వీడియో తీయడం జరిగింది. మనం ఇదే విధంగా స్టాండ్ లో ఉంటే 100% ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రసాద్ రిజైన్ చేస్తారు. అండ్ దట్ ఈస్ అ ఫస్ట్ స్టెప్. అదే దాంతో క్లోజ్ అయిపోతుంది అని కాదు, మళ్ళీ నీట్ ఆస్పిరెంట్స్ చనిపోకుండా, మళ్ళీ పేపర్ లీకులు కాకుండా, మళ్ళీ సిబిఎస్ఈలలో అవకతవకలు జరగకుండా ఉండాలి అంటే బోర్డు లో మరి ఖచ్చితంగా కూడా వాళ్ళకి న్యాయం జరగాలి. నమస్కారం అండి. సో ఎలా చూస్తారు సార్ ఇక్కడ కేటీఆర్ గారు రాకని? కేటీఆర్ గారు రాక కంటే ముందు నేను ఒక నీట్ పరీక్ష విద్యార్థి తండ్రిగా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నేను మధ్యతరగతి వ్యక్తిని, నాకు 3 కూతుర్లు, నా చిన్న కూతురు డాక్టర్ అవ్వాలనే కళ ఎంతో ఉండే. నా కూతురు ఫస్ట్ లీక్ కాకముందు 400 మార్కులు వచ్చినుండే. మాకు రిజర్వేషన్ పరంగా మాకు సీటు వస్తుండే, డాక్టర్ సీట్ కళ నెరవేరుతుండే. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే ఈ నీట్ పేపర్లు లీక్ చేశారు. ఈ రోజు నా పిల్ల నాన్న ఇక్కడికి వెళ్దాం, ఈ రోజు కేటీఆర్ గారి సారథ్యంలో ధర్నా నడుస్తుంది, మనం ఢిల్లీకి కూడా పోలేని స్థితిలో ఉన్నాము, అన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి మమ్మల్ని చదివించావు, ఇందిరా పార్క్ కాడికన్నా పోయి నా యొక్క బాధని అక్కడ తెలియజేస్తానని ఈ రోజు కేటీఆర్ గారి పక్కన కూర్చొని నా పాప ఎంతో బాధపడుతుంది. నా పాప నిజంగా ఇప్పుడు లాంగ్ టర్మ్ చదువు పెట్ట అన్నా గానీ ఈ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. నా కూతురికి వ్యవస్థ మీద, ఈ ఇండియన్ వ్యవస్థ మీదనే నమ్మకం పోయింది. పిల్లలు ఎంతో కష్టపడి రాత్రి పగలనక 14 గంటలు రోజుకి చదువుకుంటూ ఎంతో కష్టపడి చదివిన నా బిడ్డ ఈ రోజు అనాథలాగా మారిపోయింది. మరి ఇప్పుడు ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వానికి? కేంద్ర ప్రభుత్వం ఇకనైనా వారు అతి కట్టుదిట్టంగా భద్రతగా పిల్లలకి భరోసా ఇచ్చి, మరియు రానున్న రోజులలో రానున్న విద్యార్థులు నా కూతురులాగా బాధపడకుండా పరీక్ష జరిపించాలని వేడుకుంటున్నాను. అలాగే ధర్మేంద్ర ప్రసాద్ గారిని వెంటనే దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి.